ఒక అమ్మాయి, ఆమె కలలు, ఆశలు ఇవన్నీ ఏమైపోతాయి? ఆమెను ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషే, ఆమెకు లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వాల్సిన మనిషే ఆమె లైఫ్ ని బలి తీసుకున్నాడు. రీసెంట్ గా యూట్యూబర్ వైష్ణవి ఇన్సిడెంట్ అందరినీ షాక్ కి గురి చేసింది. ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి తన బేబీ కోసం, తన ఫ్యామిలీ కోసం బ్రతకాలనుకున్న అమ్మాయి తన హస్బెండ్ చేతులు ఇలా దారుణంగా చంపబడటం నిజంగా హార్ట్ బ్రేకింగ్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ సొసైటీలో లవ్ తో స్టార్ట్ అయిన రిలేషన్షిప్స్ ఎందుకు ఇలా వైలెన్స్ గా మారుతున్నాయి? అసలు ప్రాబ్లం ఏంటి? మీకు డబ్బు కావాలా, లేక మనిషి కావాలా, లేదా డబ్బు కోసం మనిషిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటున్నారా? డబ్బు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, కానీ మనిషి ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ వస్తుందా? డబ్బు కోసం మనిషిని చంపడం ఏ మెంటాలిటీ? అసలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇది ఇలా కంటిన్యూ అవుతుంటే రేపటి రోజున ఈ భూమి మీద మనుషులు మిగలరేమో అనిపిస్తుంది. డబ్బే కావాలంటే డబ్బు చూసుకోండి. మనిషి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఇది ఒక ఫ్యామిలీ ప్రాబ్లం కాదు, ఇది మన సొసైటీకి ఒక వార్నింగ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మనలో హ్యుమానిటీ తగ్గిపోతుందా, లేదా యాంగర్, ఈగో, సెల్ఫిష్నెస్ పెరుగుతున్నాయా?